స్వామి నారాయణుడి యొక్క అనుమతి తీసుకుని సృష్టించడానికి పూనుకున్నాడు. బ్రహ్మగారికి సృష్టి చేయాలనే సంకల్పం ఎలా కలిగింది ముందే తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే సాక్షాత్తు నారాయణుడే. నారాయణుడి యొక్క అంశావతారమే బ్రహ్మ అని మనం మర్చిపోకూడదు. నారాయణుడు ఎందుకు సృష్టి చేయాలనుకున్నాడు ముందు అది కూడా తెలియాలి. కర్మ సంపూర్ణంగా పరిపూర్ణమైతే కానీ మోక్షం అనేది కలగదు సుమా. కర్మ అలా మిగిలిపోతే కర్మశేషం ఉంటే మోక్షం అనేది రాదు, సంపూర్ణమైన లయం అనేది కలగదు. అందువల్ల జీవులు సతతం అవస్థకు గురవుతూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగాను సృష్టి చేయవలసి ఉన్నది. అప్పుడు బ్రహ్మగారు సృష్టి చేయాలనుకోగా ఎన్ని విధాలుగా సృష్టి చేశారు. సృష్టి ఆదిలో బ్రహ్మగారు పడ్డ పురిటి నొప్పులు ఎవ్వరూ పడలేదు తెలుసా అండి. చాలా కష్టపడ్డారు బ్రహ్మగారు. అవి చూస్తే మనకు కొన్నిసార్లు నవ్వు వస్తాయి. ఇట్లాంటి జీవులు కూడా ఉంటారా నాయన అని. కొంతమందిని చూస్తే ఇలా ఉండాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది కదండి. ఆ విధంగా జీవులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా భరించారు బ్రహ్మగారు. మొట్టమొదట ఆరంభంలోనే నవవిధంబులుగా సృష్టి చేశారు. అంటే 9 రకాలైనటువంటి సృష్టిని ఆయన సంకల్పం చేశారు. అట్టి సర్గంబు నవవిధంబు అందు ప్రాకృత వైకృతంబులు కాలద్రవ్య గుణంబులను త్రివిధంబగు భేదంబుచే ప్రతి సంక్రమంబు లగుచునుండు. కాలము, ద్రవ్యము, గుణము అనేటువంటి వీటి భేదముల చేత ఈ సృష్టి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ కూడా ఉంటాయి. కాలము, ద్రవ్యము, గుణము చిన్న చిన్న భేదముల చేత, అంటే ఒకానొక సమయంలో ఒకటి ఎక్కువ తక్కువలు ఉండడం చేత ఈ సృష్టిలో భేదములన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందు మహత్తత్వంబు ప్రథమ సర్గంబు. సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది ఏంటో తెలుసా అండి, మహత్తత్వం అంటారు. ఈ మహత్తత్వం అంటే ఏంటో చాలామంది భయపడతారు అసలు ఇది వినడానికి కూడా. మహత్తత్వం అంటే సమష్టి బుద్ధిశక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించేటువంటి శక్తి, అలాగే క్రియాశక్తి. ఒక పని చేయాలంటే కదలిక ఉండాలి కదా. ఈ కదలిక, ఆలోచన అనేవి ఈ విశ్వం మొత్తానికి అవసరమైనంతగా ఒక తత్వం రూపంలో ఆవిర్భవించాయి. దీన్నే మనం మహత్తత్వం అంటాం. మన ఇంట్లో నీరు కావాలి అంటే చెరువులోనైనా నీరుండాలి, బావిలోనైనా నీరుండాలి కదండి, నదిలోనైనా నీరుండాలి. బయట నీరు అనేది ఉంటే మన ఇంట్లోకి తెచ్చుకుంటాం. విశ్వంలో ఒక పదార్థం ఉంటే అది మన ఒంట్లోకి వస్తుంది కదండి. మన దేహంలో ఉన్న ప్రతి పదార్థం విశ్వంలో ఉన్నదే కదా. విశ్వంలో లేకపోతే మన దేహంలో కొత్తగా ఎక్కడి నుంచైనా వస్తుందా? రావడం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే మనం విశ్వంలోనే ఉన్నాం. అలాంటప్పుడు మన ఆలోచన కూడా విశ్వంలోనిదేనా కాదా? అంతే కదండి. ఆలోచనల సమాహారం అంతా ఎక్కడ విశ్వంలోనిదే. కనుక మనం ఆలోచిస్తూ ఉన్నామంటే ఈ ఆలోచనలన్నిటికీ మూలమైన శక్తి ఒక చోట ఉండాలి. దాన్నే మహత్తత్వం అన్నారు. ఇది సృష్టి ఆదిలో అందరి జీవులకి సమష్టిగా ఆవిర్భవించింది ఈ మహత్తత్వం అనేది. అక్కడి నుంచి క్రియాశక్తి, కదలికలు ఆవిర్భవించాయట. బాగానే ఉన్నాయి. ఈ కదలికలు, ఆలోచనలు ఉన్నప్పటికీ ఇవి దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుని ఉండాలి కదండి. ఆశ్రయించుకుని లేకపోతే ఊరికే ఉండడంలో ప్రయోజనం ఏముంది? మీకు రైలు పట్టాల మీద ఒక రైలు ఒక 300-400 స్పీడ్లో వెళ్తుంది అనుకుందాం. అంత స్పీడ్లో వెళ్తున్న రైలుకి చిన్న పురుగు ఒకటి అడ్డొస్తుంది. సరిగ్గా రైలు వచ్చే సమయానికి ఆ పురుగు టక్కనే అట్లా దూకుతుంది. అలా దూకినప్పుడు ఆ రైలు పక్కకి తిరిగి దాన్ని గుద్దగలదా? దాని స్వయంగా ఏమైనా చేయగలదా? పోనీ ఆ డ్రైవర్ అందులో లేడు, ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆ రైలు వెళ్ళిపోతూ పురుగుని తిరిగి గుద్దగలదా? ఏమీ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అంటే ఆ పురుగులో నేను అనే భావం ఉంది, ఈ రైలులో నేను అనే భావం లేదు. ఈ నేను అనే భావమే కదా కంట్రోల్ చేసేది ప్రతిదాన్ని. దీన్నే కదా అహంకారం అంటున్నాం. ఈ రైల్లో అహం అనేది లేదు. అహం అహం నేను అనేటువంటి స్ఫురణ లేదు. ఆ స్ఫురణ ముందు సృజింపబడాలి. ఈ అహంకారానికి అధిష్టాన దేవత సాక్షాత్తు రుద్రుడే అని చెప్పారు. ఈ మహత్తత్వం సృజింపబడిన తర్వాత ఈ అహంకారం అనేది కూడా సమష్టిగా సృజింపబడినది. ప్రతి దేహంలో మనం నేను అనుకునే భావం సమష్టిగా సృజింపబడినదయ్యా. మహత్తత్వంబు ప్రథమ సర్గంబు అందు నారాయణ సంకాశంబున గుణవైషమ్యంబునం పొందు ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంపైన అహంకారతత్వంబు ద్వితీయ సర్గంబు. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంపైన అంటే పృథివ్యాది ద్రవ్యములతోటి జ్ఞానక్రియలతోటి వీటన్నిటినీ నేను అనేటువంటి తత్వం కలిగినది ఈ అహంకారం సుమ. ఆ తర్వాత శబ్ద, ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 2 సృష్టిలు అయ్యాయి. తర్వాత శబ్ద స్పర్శ రూపరస గంధంబులను పంచతన్మాత్ర ద్రవ్యశక్తియుక్తియుక్తం పైన పృథివ్యాది భూతసర్గంబు 3వదయ్యుండు అన్నాడు. మనకి ఈ డూమ్ ఉంటుంది కదండి, వీటిని మనం పంచమహాభూతాలు అంటాం, లేకపోతే ఇంద్రియములు అంటాం, ఉపకరణములు అంటాం వీటిని. వీటికి లోపల తన్మాత్రలు అనేవి ఉంటాయి.
మనం ఒక్కోసారి ఇలా పరాకుగా ఏదో చూస్తూ ఉంటాం, ఒక అరగంట సేపు గడుస్తుంది, చుట్టూ ఎంతోమంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, కానీ అక్కడ ఎంతమంది తిరుగుతున్నారనే విషయం మనకి తెలియదు కదండి. కళ్ళు చూస్తూనే ఉన్నాయిగా, అయితే గ్రహించడం లేదు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి తన్మాత్రతో ఇది ఏకమవ్వడం లేదు. ఇది డూమ్ కేవలం. దీని లోపల ఒక ఇంద్రియం అనేది ఉంటుంది, ఇంద్రియములు తన్మాత్రలు ఉంటాయి. తన్మాత్ర అంటే దానికి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తన్మాత్రతో ఇది ఐక్యమైనప్పుడు మాత్రమే ఇంద్రియములకు శక్తి వస్తూ ఉంటుంది. ఈ పంచతన్మాత్రలు మొట్టమొదట సృష్టింపబడ్డాయి, కేవలం ఇంద్రియములు కాదు. అది దేనివి? శబ్దము చెవుకి శబ్ద తన్మాత్ర, స్పర్శ శరీరమునకు ఈ చర్మమునకు స్పర్శ తన్మాత్ర, రూపమునకు రూపతన్మాత్ర, రసతన్మాత్ర, ఈ విధంగా తన్మాత్రలన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత జ్ఞానేంద్రియంబులైన త్వక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు, ఇంద్రియములు, ఇంద్రియ తన్మాత్రలు వేరు, ఇంద్రియాలు వేరు. ఇప్పుడు ఇంద్రియములన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. కర్మేంద్రియంబులైన వాక్పాణ పాదపాదూపస్థులను దశ విధేంద్రియ జననంబు చతుర్థ సర్గంబు, ఇంద్రియ తన్మాత్రలు, దశవిధ ఇంద్రియములు, ఇవన్నీ కూడా ఇక్కడికి 4 సర్గలయ్యాయి. అంటే 4 విధాల సృష్టి అయినది. ఇక సాత్వికాహంకార జనితంపైన సుమనోగణ సర్గంబు 5వ సర్గంబై ఒప్పు. అహంకారములు 3 విధములుగా ఉంటుంది. సాత్వికాహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం అని. ఈ సాత్వికాహంకారం నుండి ఇంద్రియములకు అధిష్టాతలైనటువంటి దేవతలందరూ కూడా ఆవిర్భవించారు. సృష్టిలో దేవతలు కాదు, అంటే దేవతా సృష్టిలో దేవతలు కాదు, ఈ ఇంద్రియములకు అధిష్టానములైన దేవతలు, అంటే వీటిని కంట్రోల్ చేసేటువంటి శక్తులు, వాళ్ళంతా కూడా ఆవిర్భవించారు. ఇది 5వ సర్గం. అది ఎలా ఉంటుందంటే మనోమయంబయ్యుండు, మనస్సులో ఉంటుంది సుమ. ఈ విధంగా ఉంటుంది అది. జీవలోకంబునకు అబుద్ధికృతంబులైన ఆవరణ విక్షేపంబులంచేడు తామస సర్గంబు 6వదయ్యుండు. అనగా అబుద్ధికృతంబులు, వాళ్ళు అనుకోకుండానే వాళ్లలో కలిగేటువంటి ఆవరణ విక్షేపంలో ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమ కల్పించేటువంటి ఒక అజ్ఞానం అనేది జీవులలో సృజింపబడినదయ్యా. ఇది 6వది అన్నారు. ఈ 6 ఈశ్వరులకు లీలార్థంబులైన ప్రాకృత సర్గంబులయ్యే. ఇప్పటికి ఎన్ని సృష్టిలయ్యాయి? 6 సృష్టిలయ్యాయి. ఈ 6 సృష్టిల్ని ఏమంటారనగా ప్రాకృత సర్గం అంటారు. ప్రాకృత సర్గము, వైకృత సర్గం. సర్గము అంటే ఇక్కడ పెద్ద అర్థమేమీ లేదు, సృష్టి అని అర్థం. ఇప్పటి వరకు ఈ విధంగా సృష్టి చేశాడు. ఇంకను వైకృత సర్గంబులు 7, 8, 9 ఇంకా 3 రకాల సృష్టి జరగాలి. ఇందులో కీలకమైనటువంటి అనగా మనకు కనిపించేటువంటి విషయములన్నీ ఉంటాయి. వైకృత సర్గముల గురించి చెప్తాను వినవయ్యా. పుష్పోత్పత్తి రహితంబులై ఫలించడు అశ్వత్థ ఔదుంబర పనసన్యగ్రోధాదులైన వనస్పతులను, పుష్పరహితముగా ఫలించేటువంటివి, పువ్వు కాయకుండానే పండు వచ్చేటువంటి వాటిని మనం వనస్పతులు అంటాం. రావి, మేడి, పనస, మర్రి మొదలైనటువంటివి కూడా వనస్పతులు సుమ. ఆ వనస్పతులు ఆవిర్భవించాయి ఎప్పుడు? 7వ సృష్టిలో. అంటే 7వ రకం సృష్టిలో ఇవి వచ్చాయి. పుష్పితంబులైన ఫలపాకాంతంబులైన వ్రీహిజపముద్గాది ఓషధులను, బియ్యము, గోధుమలు, పెసలు మొదలాది ఓషధులు, అంటే పుష్పించిన వెంటనే ఇక అక్కడికి వాటి జీవితం అయిపోతూ ఉంటుంది. అలాంటివి కూడా ఆవిర్భవించాయి. ఆరోహణ అనపేక్షంబులైన మాలతీ మల్లికాది లతలను, చక్కగా పైకే ఎదగాలి అనేటువంటి నియమం లేకుండా పాకుతూ వచ్చేటువంటి తీగలు మొదలైనవి, త్వక్సారంబులైన వేణ్వాదులను, చర్మమే సారంగా కలిగినటువంటి వెదురు మొదలైనటువంటివి, కఠినీభూత మూలంబులను, చాలా గట్టి వేర్లు కలిగినటువంటివి, శిఖా విస్తృతంబులకు లతా విశేష రూపంబులైన వీరుధంబులను. ఈ విధంగా శిఖా విశేషములు అంటే తీగ అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, వాటికి అవి విశేషం. ఇలాంటివన్నీ కూడా వచ్చాడి. పుష్పవంతంబులైన ఫలప్రాప్తంబులకు చూతాది ద్రుమంబులు, పళ్లను చక్కగా ఇచ్చేటువంటి మామిడి చెట్లు మొదలైనవి, అవ్యక్త చైతన్యంబులు, ఊర్ధ్వస్రోతంబులు, అంతఃసర్గంబులను తమఃప్రాయంబులునై స్థావరంబులైన యారు 7వ సర్గంబయ్యే అన్నారు. ఇంకా కొన్ని విషయములు చెబుతూ అవ్యక్త చైతన్యంబులు, మనంత చైతన్యం వాటిలో ఉండదు. వేటిలో? స్థావరములలో. స్థావరం అంటే ఏమిటంటే రాళ్ళు, వృక్షాలు, వాటితో కూడా ప్రాణం ఉంటుంది. రాళ్ళు, స్థావరాలు, వీటిలో చైతన్యం అనేది ఉండదు. ఇలాంటివన్నీ కూడా అక్కడ సృష్టి చేయడం, బ్రహ్మగారు సృష్టి చేయడం జరిగింది. ఇది 7వ సర్గం అన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఓ మాట చెప్తాను. చాలామంది ఏమండి మాంసం తింటున్నారు కదా, ఇక్కడ మాంసం తినాలా వద్దా అన్న విషయం గురించి నేను చర్చ చేయట్లేదు, మీరు పొరపాటున అలా అనుకోవద్దు. మాంసాహారమును విధించడానికి శాకాహారాన్ని విధించడానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అని చెప్తున్నాను. శాకాహారం తినేటువంటి వాళ్ళు కూడా ఈ ఫలపుష్పాదుల్ని ఖండిస్తూ ఉంటారు కదా.
ఇప్పుడు మామిడి పండు కోసుకుంటారు, అలాగే ఈ పండిపోయినటువంటి పళ్ళని కోస్తూ ఉంటారు, దుంపలు తీస్తూ ఉంటారు. మరి వాటిల్లో కూడా ప్రాణం ఉంది కదా. అప్పుడు ఆ ప్రాణిని చంపి తింటే మనం కూడా మాంసాహారం తిన్నట్టే కదండి. అలా కాదంటారా అంటే దానికి మహాభారతంలో చెప్పినటువంటి మాట, ప్రాణులు 2 విధములుగా ఉంటాయి. మాంస ప్రాణులు, అమాంస ప్రాణులని ఉంటాయి. ప్రాణిలో ప్రతిదానికి మాంసం ఉండాలన్న నియమం భగవంతుడు ఎక్కడ పెట్టాడు? మాంసాహారమును తినద్దన్నాడు, కానీ నీకే విధించిన దాన్ని తినద్దని చెప్పలేదు. ప్రాణులు మాంసప్రాణి, అమాంసప్రాణి అని ఉంటున్నది. ఇప్పుడు మాంసాహారం ఈ ప్రాణులు ఉంటాయి, ఇవి ఇంకో దాన్ని చంపి తినాల్సిందే కదా. అలానే గడ్డి మేసే మేకల్ని చంపేస్తూ ఉంటారనుకోండి, అలా కదా నేను అనడం. మాంసం తింటే తద్గతమైన దోషం వస్తున్నదయ్యా అని చెప్పాడు. అందుకే ఎవరెవరు ఏది చేయాలో అది చెయ్యాలి, ఎవరు ఏది చెయ్యకూడదో అది చేయకూడదు. కానీ ఇప్పుడు తద్ విపరీతంగా ఉన్నది. వద్దన్నవాడు తింటాడు, తినరా అన్నవాడు తినకుండా ఉంటాడు. అట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏమిటి? అమాంస ప్రాణుల యందు చైతన్యము, వేదన అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఒక ఏనుగుని నరికారనుకోండి, అది పడ్డ వేదన ఒక వృక్షాన్ని పీకితే అది పడదు అని చెప్పారు. ఎందుకంటే దాని యందు చైతన్యం అనేది అంత వ్యక్తం కాలేదు. అంటే మానసికమైన స్థితి అనేది, మనస్సు ఎక్కడ ఎక్కువగా వ్యక్తమవుతుందో అక్కడ వేదన, సంతోషం అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకున్నటువంటి మానసిక శక్తి మనస్సు పుష్పాదుల్లో ఉంది అనడం అసమంజసం. అంతలాగా లేదు, కొంత మాత్రమే దాని యందు చైతన్య శక్తి ఉంది. ఆ కొద్దిపాటి చైతన్యం జీవుడు తీసుకోవడానికి అనువుగా ఉంది, దానికి అక్కడ వేదన కలగకుండా ఉంటుంది. కనుక ఇదంతా కూడా నిర్మించడం జరిగింది. అథవా పోనీ అలా కూడా వద్దు అనుకుంటావా? ప్రాచీనమైన మహర్షులు ఏం చేసేవాళ్ళండి? స్వయంగా కోసుకుని తినేవాళ్ళు కాదు, రాలిపడిపోతే తీసుకుని తినేవాళ్ళు. మరి అక్కడేమి చెప్తాం? అలా కూడా చేశారు. కనుక మాంసానికి అమాంసానికి ఉన్నటువంటి భేదాన్ని సందర్భవశాత్తుగా గుర్తొచ్చి చెప్పడం జరిగింది. ఇక 8వ సర్గంబు 28 భేదంబులు కలిగి స్వస్థనాది జ్ఞానశూన్యంబులై ఆహారాది జ్ఞానమాత్ర నివిష్టంబులని ఘ్రాణంబు వలన నిరుంగం తగినవాని నిరుంగుచు హృదయంబున దీర్ఘానుసంధానరహితంబులై వర్తించు ద్విషభంబులు గల వృషభ మహిషాజ కృష్ణసూకరోష్ట్ర గవయ రురుమేష ముఖర నవకంబును అన్నాడు. 8వ సర్గంబు అన్నాడు. అంటే 8వ రకమైనటువంటి సృష్టి 28 భేదాలు కలిగి ఉన్నదయ్యా అన్నాడు. ఇవన్నీ కూడా స్వస్థనాది జ్ఞాన శూన్యంబులు. రేపనేది ఒకటి ఉన్నది, దాచుకోవాలి, రేపనేది ఇలా ఉంటుంది, మన వాళ్ళు ఉంటారు, అలా ఉంటారు అన్నదాని వాటికి ఏమి ఉండదు. పశువులకి స్వస్థనాది జ్ఞాన శూన్యంబులై ఉంటాడయ్యా. అవన్నీ జన్మించాయి సుమా. జ్ఞానమాత్ర నిష్టంబులయ్యి ఘ్రాణంబు వలన నిరుంగదగిన వారిని, కేవలం ఏదో ఉన్నాము అనేటువంటి స్పృహ మాత్రమే కలిగి గంధం చేతనే వాటికి ఏమేమి కావాలో తెలుసుకుంటూ ఉంటాయి. జానంతి పశువో గంధాత్, పశువులు గంధం చేత తన యజమానిని తెలుసుకుంటాయి. ఏది మంచిదో ఏది చెడ్డదో వాటి ద్వారా తెలుసుకుంటూ ఉంటాయి. దీర్ఘానుసంధాన రహితంబులే, దీర్ఘానుసంధానం ఒక విషయం పట్ల వాడు ఉండదు. ఎవడైనా ఏదైనా తిడితే ఛా వాడు నన్ను ఈరోజు ఇలా తిట్టాడు, వాడు అంతం చూస్తా అని జంతువులు అనుకోలేవు కదా. కానీ మనుషులు అలా అనుకుంటారు. అంటే మానసిక శక్తి వాడికి ఇంకా వికసించలేదు. దీర్ఘానుసంధాన రహితంబులై వర్తించేవి. అలాగే ద్విషభంబులు 2 గిట్టలు మాత్రమే ఉండేవి. ఏవి? వృషభ మహిష అజ. వృషభము గేదె, మేక, కృష్ణసూకరం అంటే అడవి పంది, ఉష్ట్రం అంటే ఒంటె, గవజమృగం, రురుమృగం. ఇవన్నీ గవజమృగాలు ప్రాచీన కాలంలో ఉండేవి. ఈనాడు చూద్దామన్నా దొరకవు. గవజమృగం, రురుమృగం, మేషం, ముఖర నవకాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఏకశభంబు గల ఖర అశ్వ అశ్వతర, గాడిద, గుర్రము, కంచర గాడిద, గౌరము, శరభము, చమరీ మృగం. శరభ చమరీ మృగాదులు ఇప్పుడు కనబడేటువంటివి కావు. శరభ చమరీ మృగాదు షట్కంబును. పంచనఖంబులు గల శునక శృగాల, కుక్క, తోడేలు, అలాగే నక్క, పెద్ద పులి, మార్జాలము, కుందేలు, శల్యకం అంటే ఏదు పంది, ముళ్ళ పంది అంటారు. శల్యకం సింహం, కోతి, ఏనుగు, కూర్మం, గోద అంటే ఉడుము. ఇలాంటి భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులను, మొసలి మొదలైనటువంటివి. కంకగృధ్రపకశ్యేన భాస భల్లూక బర్హి హంస సారస చక్రవాక కాకోలుగాది ఖేచరంబులను. ఖేచరములు అంటే పక్షులు. సారస పక్షి, కొంగ, అలాగే గ్రద్ద, ఇట్లాంటివన్నీ కూడా. ఉలూక పక్షి అంటారు, దాన్నే భల్లూకం అంటారు. అలాగే గబ్బిలం, చక్రవాకం, కాకి మొదలైన పక్షులన్నింటినీ కూడా సృష్టించట. ఈ విధంగా తిరియక్ సర్గంబు అనేదాన్ని ఏర్పాటు చేశాడు. తిరియక్ సర్గంబు అంటే అడ్డంగా వెళ్ళేటువంటి ప్రాణులన్నీ కూడా అడ్డంగా వెళ్తూ ఉంటాయి కనుక అవి తిరియక్ సర్గంబు అన్నారు. ఇంకను అర్వాక్స్రోతంబై ఏకవిధంబుకు మానుష సర్గంబు. అర్వాక్స్రోతంబు అంటే మనుష్యులు అని అర్థం అన్నమాట. ఇలా తిన్నగా పెరుగుతూ ఉంటారు. కొంతమంది ఉపయోగపడతారు, కొంతమంది ఉపయోగపడరు. అర్వాక్ శ్రోతంబు
ఈ అర్వాక్స్రోతంపైనటువంటి సృష్టి ఏకవిధంబుగా ఉంటున్నది సుమా. ఇది రజోగుణ ప్రేరితంపై ఉంటున్నది. రజోగుణ ప్రేరితము అంటే మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. కేవలం పుణ్యం మాత్రమే ఉంటే వాడు దేవత అవుతాడు, కేవలం పాపం మాత్రమే ఉంటే వాడు జంతువు రాక్షసుడు అవుతాడు. పుణ్యము పాపము రెండూ కలిసి ఉంటే వాడు మనిషి అవుతాడు. పుణ్యము పాపము రెండూ కలిసి ఉండడం చేత వాడు సుఖమును దుఃఖమును రెండూ పొందుతూ ఉంటాడు. సుఖము దుఃఖం జీవితంలో భాగాలే. ఎంత నాకు సుఖాన్ని ఇవ్వు 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 అని పదే పదే ప్రార్థించినా భగవంతుడు దుఃఖాన్ని ఇవ్వక మానడు. ఎందుకంటే ఓ జీవుడా, నువ్వు పుట్టిందే మానుష జన్మం, మనిషిగా పుడితే దేవుడే దుఃఖాన్ని అనుభవించాడే, అది అర్థం చేసుకోకుండా కష్టమే రావద్దు అంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా వచ్చి తీరుతుందయ్యా, కానీ ఈ కష్టం మనకు ఒక సాద్గుణ్యాన్ని చూపించు, లక్ష్యాన్ని చూపించని ప్రార్థన చెయ్యాలి. రజోగుణ ప్రేరితం. అందుకే ఒక మాట చెప్తారు, ఎప్పుడు మనిషి పుణ్య ఫలాన్ని కోరుకుంటాడట, కానీ పుణ్యమును మాత్రం చెయ్యమనంటాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం చేస్తే వచ్చే ఫలం కావాలి, కానీ పుణ్యం నేచ్చంతి మానవాహ, పుణ్యమును చెయ్యాలని కోరుకోరు. నా పాప ఫలమిచ్చంతి, పాపం చేస్తే వచ్చే దుఃఖం వద్దు అంటారు, కానీ పాపం కుర్వంతి సర్వదా, ఎప్పుడు పాపం చేస్తూ ఉంటారు. ఫలం ఎట్లా వస్తుంది? ఏది చేశారో అదే పొందుతూ ఉంటారు. ఈ కనుక రజోగుణ ప్రేరితంపై కర్మకరణదక్షంపై దుఃఖం బంధును సుఖంబు కోరును స్పష్టంగా చెప్పాడు భాగవతంలోనే. దుఃఖము ఉంటుంది, సుఖం ఉంటుందయ్యా, ఇది ఇంతే లెక్క అన్నాడు. ఈ త్రివిధ సర్గంబులు వైకృత సర్గంబులు అనంబడు అన్నాడు. ఈ తర్వాత అంటే 6వ సృష్టి తర్వాత 6 రకాల సృష్టి చేసిన తర్వాత 7, 8, 9 సృష్టులు ఉన్నాయే, వీటిని వైకృత సృష్టులు అంటారు సుమా. ఈ సృష్టి ఈ తర్వాత ఇంకా దేవసర్గంబు విను అన్నాడు. దేవతలలో కొన్ని సృష్టులు చేశాడు. అవి ఎలా ఉన్నాయట? 8 తరంగుల కలిగి ఉండు. అది 8 భేదాలుగా ఉంటుందట దేవతల్లో. దేవతల్లో కూడా ఇన్ని భేదాలంటే దేవతా సృష్టి చేస్తూ చేస్తూ అనేకమైనటువంటి వాటిని ఆయన సృజించారు. విబుధ పితృ సురాదులు 3 అనగా బ్రహ్మర్షులు, పితరులు, దేవతలు, ఈ 3 ఒకటి. గంధర్వాప్సరసులు ఒకటి, గంధర్వులు అప్సరసులను సృష్టించాడు. యక్ష రక్షస్సులు ఏకంబును, యక్షులు రక్షస్సులను ఏకంబుగా సృష్టించాడు. వీళ్ళ గుణాలు వరాహావతారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీళ్ళ వల్ల పడ్డ కష్టాలు వస్తాయి, అప్పుడు చాలా చమత్కారంగా ఉంటుంది. కానీ ఈ సృష్టి అనేది ఇలా జరిగిందని ప్రస్తుతం ఇక్కడ చెబుతాడు. భూతప్రేత పిశాచంబులు ఒకటియు, భూతప్రేత పిశాచాలు ఒకసారి సృష్టించాడు. సిద్ధచారణ విద్యాధరులు ఏకంబును, కిన్నర కింపురుషులు ఒకటియంగా దేవసర్గం అయ్యింది అన్నారు. అంటే దేవసర్గం ఈ విధంగా సృష్టించాడయ్యా. ఇక మనువుల గురించి విచారణ చేస్తూ మనువుల గురించి కొంత చెప్పాడు. ఇంకా మరియు ఇందొక్క విశేషంబు ఎరింగించదు, వీటి యందు ఇంకో విశేషం ఉన్నది సుమా అన్నాడు. సనక సనందనాదులు అనేటువంటి వాళ్ళని సృష్టించారు కదా బ్రహ్మగారు. ఈ సనక సనందనాదులు ప్రాకృత సృష్టి యందు భాగమవుతారు, వైకృత సృష్టి యందు భాగమవుతారు సుమా. అట్లాంటి గుణం వాళ్లకు ఉన్నది. పైగా ఈ సనక సనందనాదులు బ్రహ్మగారు సృష్టించిన ప్రతిసారి మేమున్నామని రారు, వాళ్ళు ఎప్పుడో ఒక కల్పంలో ఆవిర్భవించారు తప్ప ప్రతిసారి సనక సనందనాదులు ఆవిర్భవించారట. ఎందుకంటే అవన్నీ దివ్యావతారములు అని చెప్పారు. కౌమాన సర్గంబునది దేవతా సర్గాంతర్భూతంబయ్యును, ప్రాకృత వైకృత ఉభయాత్మకంపై దైవత్వ మనుష్య రూపంపైన సనత్కుమారాది సర్గంబనడే. అమోఘ సంకల్పుండైన పుండరీకాక్షుండు తనుందాన ఇట్లు విశ్వభేదంబును కల్పించే అన్నారు. స్వామి సాక్షాత్తు నారాయణుడే తనకు తాను ఇలాగా అనేకమైనటువంటి సృష్టి జానాన్నంతా కూడా చేసేట. ఈ దశవిధ సృష్టి చేసిన తర్వాత ఇంకా కొన్ని సృష్టిలు చేశాడు, దాని గురించి ఇప్పుడు చెప్తాడు. దశవిధ సృష్టి తర్వాత మళ్ళీ ఏం సృష్టించేట? అంధతామిశ్రం, తామిశ్రం, ఇవన్నీ మీకు అర్థమైతే వరాహావతార ఘట్టం చాలా మధురంగా ఉంటుంది. నేను అందుకోసం దీన్ని చెప్తున్నాను. యజ్ఞవరాహమూర్తి ఆయన యొక్క వైభవం అనేది బ్రహ్మగారు ఎలా స్తుతి చేశారనే అంశాలన్నీ కూడా మీకు అప్పుడు అర్థమవుతాయి. ఇది చెప్పకపోతే అసంపూర్ణంగా ఉంటున్నది. ఈరోజు విని రేపు రాకపోతే నమశివాయ నేను చెప్పలేను. ఈరోజు విని రేపు వింటే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంధతామిశ్రం అన్నారు. అంధతామిశ్రం అంటే భగవంతుడు మరణ భయాన్ని సృష్టించాట. మరణ భయం అంటే ఆయన నుంచి వ్యక్తమైనది, దాన్ని చూశాడు బ్రహ్మగారు. తర్వాత తామిశ్రం, ద్వేషాన్ని సృష్టించాడు. ఆ తర్వాత మహామోహం అంటే ఒక వస్తువు మీద రాగం, అహంకారం, తమస్సు, తన యొక్క స్వరూపాన్ని కప్పివేసే అవిద్య అంటే తన తత్వం ఏంటో తనకి తెలియకపోవడం. ఇలా ఇవన్నీ రాగానే దృష్ట్వా పాపీజసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత, చాచా నేను కూడా అపవిత్రునైపోయేలా ఉన్నదే ఈ సృష్టి అంతా అని బ్రహ్మగారు మళ్ళీ కాసింత నారాయణుడిని స్మరణం చేసుకుని పవిత్రుడయ్యాట.
ఆ తర్వాత సనక సనందనాదులందరూ ఆవిర్భవించారు. ఇందాకే కదా చెప్పారంటే ఎవరెవరు ఎలా జన్మించారనే క్రమాన్ని చెప్పాడు తప్ప కథాభాగాన్ని చెప్పలేదు. ఇలా వచ్చినదయ్యా అన్నాడు. సనకంచ సనందంచ సనాతన మథాత్మభూ సనత్కుమారంచ ముని నిష్క్రియాన్ ఊర్ధ్వనేతస. వాళ్ళెవరు నిష్క్రియులు, ఎట్లాంటి కర్మఫలములు అంటని వాళ్ళు, ఎట్లాంటి క్రియలు వాళ్ళకి క్రియలకు కూడా అందనటువంటి వాళ్ళు సనక సనందన సనాతన సనత్కుమారాదులనే నలుగురిని సృష్టించాట. సృష్టించి నాయనలారా నాకు ఈ సృష్టి చేయడంలో మీరు కాస్త సహాయం చేయండి అని వేడుకున్నాడు. వేడుకుంటే ఏం తండ్రి నువ్వు కూడా ఇలా మాట్లాడతావే, ఈ సంసారం గురించి నేను మీకు చెప్పాలా, ఇందులో మమ్మల్ని తెలిసి తోస్తున్నారే మీరు, ఇది మీకు సమంజసమైన, మేము తపస్సు చేసుకుంటామన్నారట. నేను చెప్తున్నాను సృష్టి చేయడం, నువ్వు కాదు, ఎవరు చెప్పినా మేము సంసారం చేయమన్నారు. అనగానే ఆయన కోపం వచ్చింది. ఓహో అలాగా, అయితే మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోతారుగా కానీ 5 ఏళ్ల బాలకుల్లా ఉండేలాగా శాపం ఇచ్చేశాడు. మాకు పెద్ద విషయమేం కాదు నీ శాపం, ఇంకా మాకు మంచిదే అనుకున్నాడు. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కోపంను అదుముకోవడం కోసం కనుబొమ్మలు ఇలా ముడివేసేట. ఆ ముడివేయడంతోనే ఒక ఆయన ఏడుస్తూ బయటకు ఆవిర్భవించాట. ఆయన్ని రుద్రుడు అన్నారు. ఏడుస్తూ ఆవిర్భవించే, అయ్యో నన్నెందుకు పుట్టించావు, ఈ జంజాటంలోకి నన్నెందుకు లాగేవయ్యా, ఇప్పుడు నేనేం చెయ్యాలన్నట్ట. మారదా ఏడవద్దు నాయన, నువ్వు పుట్టడంతోనే నీకు స్థానాలు ఏర్పరిచానన్నాడు. హృదయము, పంచభూతాలు, అష్టదిక్కులు ఇత్యాదిగా 10 స్థానాలు కొన్ని చెప్తారు అక్కడ. ఆ స్థానాల్లో నువ్వు ఉండు, నీకు పత్రిని కూడా ఏర్పరిచాను సుమా అని రుద్రుణ్ణి ఓదార్చి సృష్టి చేయమని పంపించాడు. రుద్రుడు ఆయనతో సమానమైన జ్ఞానముల్ని, ఆయనతో సమానమైన బలమున్న వాడిని సృష్టించడం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు ఇది చూశారు, అమ్మయ్యో వీళ్ళు నన్ను మింగేసేలా ఉన్నారా నాయన, కాబట్టి నువ్వు ఇంకా సృష్టి చేయద్దు, తపస్సు చేసుకొని రుద్రుడిని పంపించేశారు. ఇది స్వాయంభువ మన్వంతరంలో జరిగినటువంటి గాథ. ఇప్పటికి ఎన్ని మన్వంతరాలు జరిగాయో, ఎన్నిసార్లు సృష్టి జరిగిందో లెక్క చెప్పడం కానే కుదరదు. ఒకానొక సమయంలో విష్ణువు నుండి సృష్టి కలుగుతుంది, మరొక సమయంలో ఈశ్వరుడి నుండి సృష్టి కలుగుతుంది, ఇంకోసారి అమ్మవారి నుండి సృష్టి కలుగుతూ ఉంటుంది. అష్టాదశ పురాణములు పరిశీలిస్తే మనకి ఈ విషయములు తెలుస్తాయి. ఇది స్వయంభవ మన్వంతరంలో నారాయణుడి ఎందుకు కలిగినటువంటి సృష్టి గురించి చెప్తున్నమాట. ఆ సమయంలో రుద్రుడు ఈ విధంగా ఆవిర్భవించాడు. అప్పుడు రుద్రుడిని చక్కగా పంపించేసి ఈ పనులంతా నేను చూసుకుంటాను నాయన, ఇది నీ డిపార్ట్మెంట్ కాదు, నువ్వు వెళ్ళు అన్నారు. అలా అనగానే చక్కగా రుద్రుడు వెళ్ళాట. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేసి మరీచిహి అత్రిహి అంగిరస పులస్త్య పులహ క్రతు, వీళ్ళందరూ కూడా మహర్షులు. ఈ మహర్షులు బ్రహ్మగారికి సృష్టిలో సహాయపడతారు కదా అని ఆయన ఆనందంగా సృష్టించడం మొదలుపెట్టాడు. ఎవరు? మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆయన, భృగు మహర్షి, వశిష్ఠుడు, దక్షుడు, అలాగే నారదుడు 10వ వాడిగా ఆవిర్భవించాడు. ఈ నారదుడు సృష్టి చేయకపోగా ఎవరైనా అలా సృష్టి గురించి ఆలోచించారంటే, ఒరే ఈ జంజాటం అంతా నీకెందుకు రాని వాళ్ళందరినీ సన్యాసానికి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఈయన అద్భుతమైనటువంటి వాడు. స్వాయంభవమనుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు కలిగితే అందులో ప్రియవ్రతుడికి చక్కగా జ్ఞానోపదేశం చేసి ఆయన్ని సన్యాసం వైపుకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటాడు. వెంటనే స్వాయంభవుడు అమ్మో నారదుడి చేతిలో పడ్డాడు వీడు అని భావించి బ్రహ్మగారితో సహా వచ్చి మళ్ళీ ప్రియవ్రతుడి చేత రాజ్య విస్తరణ చేయిస్తాడు. అంటే నారదుడి యొక్క గొప్పతనం మీకు మున్ముందు తెలుస్తుంది. నారదుడు అట్లాంటి వాడు. ఇందాక మనం అనుకున్నామే, విష్ణుమూర్తి యొక్క ప్రాణం ద్వారా లోపలికి ప్రవేశించి బ్రహ్మ యొక్క మనస్సు నుండి ఆవిర్భవించినవాడు. అట్లాంటి మహానుభావుడు ఈయన. వీళ్ళంతా కూడా గొప్పవాళ్లే సుమా. ఇక బ్రహ్మగారి యొక్క నీడ నుండి కర్దముడు అనేటువంటి ప్రజాపతిని సృష్టించారు. ఆ తర్వాత సరస్వతి జన్మించింది. సరస్వతి అంటే ఎవరు? సాక్షాత్తు చదువుల తల్లి కదా. ఆమె యందు లేశమాత్రమైన కామగంధం అనేది లేదు. శుద్ధురాలు, పవిత్రురాలు, చాలా స్వచ్ఛమైనది. బ్రహ్మగారు ఆమెని భార్యగా స్వీకరించాలని అనుకున్నారు. చాలామంది ఇక్కడ సంఘటన మొత్తం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా అనుకున్నారో లేదో వెంటనే మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు అన్నారు, తండ్రి ఏంటిది నువ్వు చేస్తున్నావు? ఈమె నీకు పుత్రికతో సమానురాలకు సుమా, నీ నుండి జన్మించింది. నీవు ఈ విధమైనటువంటి భావాన్ని పొందవచ్చా? ఇంతకుముందు ఎందరో బ్రహ్మలు వచ్చారు ఈ స్థానానికి. ఈయన ఎన్నోవాడు, 4వ వాడో 5వ వాడో బ్రహ్మగారి ఆయుష్ ఎంత ఇప్పుడు చెప్తే చాలా పెద్ద విషయం అది. అట్లాంటిది ఈ స్థానంలో ఎంతోమంది కూర్చుని ఉండగా నీవు నీ నుండి ఉద్భవించిన ఆమెను భార్యగా పొందాలనుకోవడం సమంజసమైన అన్నట్టు. అనగానే బ్రహ్మగారు సిగ్గుపడి తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే దిగ్దేవతలందరూ కూడా ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతే అది సృష్టిలో పొగమంచు రూపంగా ఆవిర్భవించింది అని చెప్తారు. వెంటనే మరొక శరీరాన్ని తీసుకున్నారు. పరమతస్థుడొకడు చాలా కంగారుగా దీని గురించి ఫేస్బుక్లోనే వీటిలో చెప్తున్నాడు. ఈ ఫలానా పురాణంలో ఇలా ఉన్నదయ్యా,
కనుక బ్రహ్మగారే ఇలా చేశారంటే అది యుక్తమేనా అని అడిగాడు. బ్రహ్మగారు తర్వాత చేసిన పని చెప్పడం లేదు, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ భావంతో. పైగా దీనికి సమన్వయం ఎక్కడున్నదో తెలుసా అండి? మత్స్య పురాణంలో ఉన్నది. సృష్టి ఆదిలో ఇంకొక స్త్రీమూర్తి అనేది ఎవరూ లేరు, దేవతల నుండే అందరూ రావలసినటువంటి సమయం అది. పురాకల్పముల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తమ దేహం నుండే తాము వెలికి తీయవలసినటువంటి సమయం. అంతేకాక అక్కడ చెబుతాడు స్పష్టంగా మాత్స్యంలో, అయ్యా త్రిమూర్తుల యందు ఉండేటువంటి శక్తులన్నీ కూడా నిత్యములు సుమా, వారి యందు భేదమును కల్పింపవలదు, వారు వారి శక్తి ఒకటే, అవి కేవలం వారి నుండి ప్రకటమవుతాయి అంతవరకే, అంతే తప్ప వాటికి వరుసలు పెట్టవద్దు అని మత్స్యపురాణంలో ఉన్నది. ఇతను మత్స్యపురాణం విషయాన్ని చదవడు, భాగవతంలో ఇలా ఉంది కాబట్టి చెబుతారు. మరి బ్రహ్మగారు ఎందుకు అంత సిగ్గుపడి శరీరాన్ని విడిచిపెట్టారు? మహర్షులు ఒక మాట అన్నారు, స్వామి ఈ సృష్టి ఆదిలో నువ్వు ఏది చేశావో నిన్ను చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇదిగో బ్రహ్మగారు ఇలాగే చేశారు కాబట్టి మేం చేస్తే తప్పేముంది అని అంటారయ్యా, అట్లాంటి అవకాశం ఇతరులకు ఇవ్వకు అన్నాడు. ఆ మాట అన్నాడు కనుక బ్రహ్మ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సరస్వతి, మళ్ళీ బ్రహ్మగారు సరస్వతినేగా చేసుకున్నారు. ఎలా కుదిరిందంటే ఆ శరీరం పోయింది కనుక ఇప్పుడు ఇంకో శరీరం వచ్చింది కనుక సరస్వతిని వివాహం ఆడాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పరు అంటే అది చదివేదాకా పృష్ఠం ఆనదలాగా, కాబట్టి అనాల్సిందే. మన దేవతల్ని ధర్మాన్ని నిందించడానికి సదా సంసిద్ధంగా ఉంటారు దుర్మార్గులు. వాళ్ళని నిందిస్తున్నారంటే ముందు ఎవరు మురిగారు? అవతలవాడా మనమా? అది కూడా ఆలోచన చేయాలి కదా. మనల్ని నిందించారు కాబట్టి మనం చెప్తూ ఉంటాం. అందుకే మత్స్యపురాణంలో స్పష్టంగా ఉన్నటువంటి మాట. ఇదే విషయం రుద్రుడికైనా విష్ణువుకైనా వర్తిస్తుంది. త్రిమూర్తులు వారి శక్తులు ఎల్లప్పుడూ కూడా నిత్యములే. ఆ విషయంలో మనం సంశయాన్ని పొందవలసిన అవసరం లేదు, మన వరసలు వారికి అంటగట్టవలసిన అవసరం లేదు. ఇలా సృష్టి జరుగుతూ ఉంటే ఇంకా ఒక విషయం జరుగుతుంది. అయ్యో ఇంతమంది ప్రజాపతుల్ని ఇంత సృష్టిని నేను చేశాను కదా, అయినప్పటికీ ఇది విస్తరిల్లడం లేదు, నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సృష్టి అంతా మళ్ళీ చక్కగా వ్యాప్తి చెందుతుందని ఆలోచిస్తూ ఉంటే ఆయన యొక్క దేహం రెండుగా విడిపోయిందట. ఆ రెండుగా విడిపోయిందేనే అది కాయం అన్నారు. అంటే ద్వేధా విభజ్య, రెండుగా విడిపోయిన తర్వాత ఒక భాగం నుండి స్త్రీ, ఒక భాగం నుంచి పురుషుడు ఆవిర్భవించారు. అప్పుడు ఈ సృష్టి అంతా అన్నా చెల్లెళ్ళ సంసారం అని చెప్తామా? ఇప్పుడు ఆ సమయంలో స్త్రీలు ఎవరు లేరు, ఆవిర్భవించింది స్త్రీ పురుషులు, అది మానుష సృష్టి. అప్పుడు ఆరంభం ఇలా అయింది. అప్పుడు ఇదంతా అన్నా చెల్లెళ్ళ సంసారం చెప్పడం వీలవుతుందా? అలా అయ్యేటువంటి పరిస్థితి కాదు. అప్పుడు ఈ మిథునం ద్వారా ఈ జగత్తంతా కూడా వ్యాపించింది అని చెప్పారు. ఇలా స్వాయంభువమును ఆ దేహం నుండి స్త్రీ పురుషులు పుట్టగానే స్వాయంభువుడు శతరూప అనేటువంటి దంపతులు, తండ్రి నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞలంతా మేము పరిపాలిస్తాము, నువ్వు చెప్పిన విధంగా చేస్తాం, కానీ మేము ఉండడానికి భూమి ఎక్కడో రసాతలంలో ఉన్నదయ్యా, ఆ భూమిని మాకు గనక నువ్వు ప్రదేశాన్ని చూపించావంటే నేను చక్కగా సృష్టిని విస్తరింపజేస్తానన్నాడు. అనగానే సరే అనుకున్నాడు. జలమధ్యంబున లీలముందిన ధరాచక్రంబు నేనేర్పునన్ నిలుపన్వచ్చును. అయ్యో జలమధ్యంలో రసాతలంలోకి వెళ్ళిపోయింది కదా భూమి, ఈ భూమిని ఏ నేర్పుతో నేను పైన నిలబెట్టగలను? పూర్వమందు జగమును నిర్మించున్నాడు ఆది నప్పుల పుట్టించిన మీద, ఇతపూర్వమే ఈ జలముల మీద నేను భూమిని నిర్మించాను. ఇది కాలక్రమంలో రసాతలంలోకి వెళ్ళిపోయింది. అప్పులలో గురించి అంటే అప్పుల్లో పడిపోయిన కాదు, నీళ్లలో గుంగిపోయి అని అర్థం. ఈ నీళ్లలోకి వెళ్ళిపోయిన రసాతలాంతరంలో ఉన్న పృథ్వీని ఇప్పుడు ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి కృత్యం జరిగినదట. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. చాలామంది అయ్యా భూమి మీద నీళ్లు ఉంటాయి అంటున్నారు, మరి నీళ్లలో భూమి ఉంది అని చెప్తున్నారు, మరి నీళ్ళు ఎక్కడున్నాయి ప్రళయకాలంలో? అవి కూడా భూమి మీదే ఉన్నాయా? అంటే ఇంకో భూమి ఉందా? ఈ నీళ్లు కలిసి అన్నీ కలిసి ఆకాశంలో ఉన్నాయా? అవి ఎప్పుడు ఇలా కారిపోతూ ఉంటాయి? ఇలా విచిత్రములైనటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. వాళ్ళు అడిగింది తప్పు కాదు, అడిగిన ప్రతిదాన్ని తప్పు అంటే అభివృద్ధి ఎప్పుడు కలిగాను, అలా కాదు ఉద్దేశం. జలములు వేరు, ప్రళయ జలములు వేరు, ఇది అర్థం చేసుకోవాలి. మానవులకి ఎంతవరకు ఉండడానికి అవసరమవుతుందో అంతవరకు భూమిని స్వామి ఆవిర్భవింపజేశాడు. సృష్టి ఆదిలో ఇంకో చిత్రం జరిగింది. ఏంటో తెలుసా అండి? ఈ ప్రకృతికి అవసరమైన పంచభూతాలని సృష్టించిన తర్వాత కూడా ఇవి ఒకదానిని ఒకటి కలిసి సృష్టి చేయలేకపోయాయి. ఉదాహరణకి ఇప్పుడు భూమిని మీరు తీసుకోండి. ఈ భూమిలో నీరు ఉంటుందా ఉండదా అండి? భూమిలో నీరు ఉంటుంది, భూమిలో వాయువు ఉంటుంది, భూమిని అనుసరించి సంచారం చేస్తూ ఉంటుంది. అలాగే అంటే ప్రతి భూతమునందు 4 భూతములు కలిసి ఉంటాయి పంచమహాభూతాల్లో. విడివిడిగా ఉండడం అనేది కుదరదు. కానీ సృష్టి ఆదిలో
ఈ భూతములన్నీ కూడా విడివిడిగా ఉన్నాయట, కలిసి ఉండడం వాటికి చేత కాలేదు. అప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తే ఈ పంచమహాభూతములను కలిపి సృష్టి చేశాడు. ఆ సమయంలో కలిగినటువంటి పంచమహాభూతములు ఒకటే అని మనం అనుకోకూడదు. ఇప్పుడు ఈనాడు మనకు కనిపించే మేఘాలు ఒకటి, ప్రళయకాల మేఘాలు అంటాం. ఆ మేఘాలు ప్రళయంలోనూ కూడా నీరుంది, కానీ ఇవి ప్రళయ జలం. మనమే చెప్తున్నాం కదా, నీరు భూమి మీదే ఉంటుందని భూమి మీద ఉన్నప్పుడు సిద్ధాంతం అంతే. నేను ఒక మాట అడుగుతాను, అంటే నేనేమి భౌతికమైన శాస్త్రాలు చదివిన వాడిని కాదు, కానీ నీరు ఆవిరైపోయినప్పుడు మేఘాలుగా తిరుగుతున్నాయి కదా, మేఘాలకు భూమి యొక్క అవసరం ఉన్నదంటారా? అంటే నీరు అవస్థను మారిన తర్వాత దానికి ఆధారం అవసరం లేదు కదా, అంతే కదా. మనం చూస్తున్నటువంటి నీరు దీని యొక్క స్థితిని బట్టి దీనికి భూమి అవసరం. కానీ ప్రళయకాలంలో ఉన్న జలం ఎలా ఉన్నదో ఆ ప్రళయకాలంలో ఉన్న జలానికి భూమి అవసరమా, అది మనకెట్లా తెలుస్తుంది అంటాను నేను. కళ్ళ ముందు నీరు రూపం మారితేనే భూమి అవసరం లేకుండా ఆకాశంలో ఉన్నాయి. అలాంటప్పుడు ప్రళయావస్థలో ఉన్న జలం ఆకాశంలో ఉంటుందనడానికి ఇబ్బంది ఏంటి? మనం అలా ఆలోచన చేయవచ్చును కదా. మరి నీటిపైన భూమి ఎలా ఉన్నది అంటే అది మీకు ముందు ముందు తెలుస్తుంది, వరాహావతార ఘట్టంలో తెలుస్తుంది. ఇక్కడ నుంచి బ్రహ్మగారు ఇలా అనుకుంటున్నారు, అయ్యో ఈ సృష్టి అంతా నేను చేయాలనుకుంటే భూమి నీళ్ళలో మునిగిపోయిందే, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉండగా జరిగిన అద్భుతాన్ని మనం రేపటి నాడు చక్కగా తెలుసుకుంటాం. రేపటి నాడు దీన్నంతా విని తరిస్తారుగాక. ఈనాటికి ఈ ప్రవచనాన్ని కృష్ణార్పణం గావించుకుంటున్నాం. స్వామి యొక్క దయ వల్ల పరిపూర్ణముగ్గాక. శ్రియకాంతాయ కళ్యాణ నిధడే నిధడేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం గోవింద గోవింద హరే మురారి గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద రథాంగపాణి గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః. గోవింద 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 శ్రీ గోవింద. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.